హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ వీడియో అనమాట. ఇంకా 2-3 డేస్ నుండి హాలిడేస్ కదా పిల్లలకి, లంచ్ బాక్స్ వీడియో ఒక 2 డేస్ నుండి షేర్ చేయట్లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు దీంట్లో మనీ ప్లాంట్ పెట్టుండే, ఇంకా దాన్ని పైన అంతా కట్ చేసేసి ఇలా తగిలేద్దామని చెప్పి తీసుకున్నాను బాటిల్. ఇంకా మనీ ప్లాంట్లో మంచిగా పెద్ద పెద్దగా వచ్చాయన్నమాట అవి కొమ్మలు. సో అవి కట్ చేసి మంచిగా ఇలా హ్యాంగింగ్ అయినట్టు వస్తాయి కదా, అలా చేద్దామని ఇవి కట్ చేస్తున్నాను. ఇవన్నీ సైడ్వి కట్ చేస్తే మెయిన్ ప్లాంట్ మంచి పెరుగుతుంది అని చెప్పి నేను అవి తీసేయాలి అని అనుకుంటుండే. సో ఈ బాటిల్ దొరికిందనమాట. అంటే ఇది తీసి పెట్టండి, ఆల్రెడీ వేరే మంచి బాటిల్స్ ఆన్లైన్లో తీసుకున్నాము. సో అందుకని దీంట్లో వేసి అలా పెట్టేశాను. చూడ్డానికి కూడా బాగుందన్నమాట కిచెన్లో. ఆ ప్లేస్లో ఇంతకుముందు ప్యూరిఫైర్ది ఒకటి ఉండే, అది తీసి ఇంకా ఈ బాటిల్ తగిలేసిన. ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీ తీసుకొని వచ్చారు బయట నుండి. రెగ్యులర్గా అంటే మంత్లీ కూడా కాదు, ఒక 2-3 మంత్స్కి ఒకసారి అలా బయట నుండి తీసుకొని వస్తారు. చాలా రేర్ అనమాట. ఇంకా ఎప్పుడన్నా బయట వెళ్ళినప్పుడు ఫ్రైడ్ రైస్ అలా తింటాం, కానీ బయట నుండి బిర్యానీ అయితే చాలా తక్కువ. మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను. బయట నుండి తీసుకొని వస్తే తీసుకురమ్మంటే తీసుకురారు. సో అందుకని అప్పుడప్పుడు అలా తింటాము. సో మొన్న తీసుకొని వచ్చారు. ఈ క్లాత్ ఏంటంటే బ్లౌజ్లో కొంచెం కట్ చేసిన ఫర్ రబ్బర్ బ్యాండ్ అనమాట. రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఇంట్లో అంటే ఈ క్లాత్స్ ఉంటాయి కదా, కొంచెం నాకు క్లాత్ తక్కువ అవుతుంది, అంటే కొంచెమే సరిపోతుంది కాబట్టి కొంచెం కట్ చేసి ఇలా కుడతాను. ఇలా కుట్టినవి చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇంక ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ కుడుతున్నా, ట్రై చేద్దామని కొలతల కోసమని ఇక్కడ పెట్టిన. ఇది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ది దసరాదనమాట. మొత్తం స్టిచ్ వేసేసి రివర్స్ తీసిన. ఇట్లాంటి హెయిర్ బ్యాండ్ చిన్న చిన్న ఉంటాయి కదా బ్యాండ్స్, ఇది కట్ చేసి లోపల నుండి ఎక్కించి ముడి వేసేసి మళ్ళీ ఇది అటాచ్ చేసేయడమే. ఇలాంటివి చాలా ఉన్నాయి స్టిచ్ చేసినవి, నేను చూపిస్తాను. ఇదిగోండి, భలే ఉంటాయి మన చేతితో మనం కుడితే, అది సాటిస్ఫై అనమాట. మంచి కుచ్చులు అలా వస్తాయి. జస్ట్ ఇక్కడ కుట్టు వేస్తే సరిపోతుంది సూదితోన. చేతితో వేస్తే బాగుంటుంది. మెషిన్ పైన చిన్నగా ఉంటుంది కదా, అంత సరిగ్గా పడదు. ఇది ఒకటి మెషిన్ పైన, లేకపోతే ఇంకా మన ఇష్టం, సూదితోనే కుట్టేయచ్చు. ఇదిగోండి అయిపోయింది. అసలు స్టిచ్ ఎక్కడ వేసిందో కూడా కనిపించట్లే. మనం ఎంత పొడవుగా తీసుకుంటే అన్ని కుచ్చులు వస్తాయి, నీట్గా వస్తుంది. కాకపోతే క్లాత్ కొంచెం ఈక్వల్ ఉండాలి. నాకు ఒక్క దగ్గర కొంచెం కొంచెం విడత ఎక్కువైంది, అందుకే ఇది కొద్దిగా బయటకు వచ్చింది. మొత్తం ఈక్వలే వచ్చింది. కట్ చేద్దాం అనుకున్నా, ఇంకా స్టిచ్ వేసా కదా అని అలా ఉంచేసాను. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, చూపిస్తా. ఇంకా ఇక్కడ చూపించే బ్యాండ్స్ అన్నీ కూడా అట్లనే కుట్టినాయి అనమాట. ఏవో ఒకటి కుడుతూ ఉంటాం కదా, సో అందులో నేను కొంచెం సపరేట్గా కట్ చేసి పెడతాను. ఎందుకంటే మేము సన్నగా ఉంటాం కాబట్టి క్లాత్ ఎక్కువగా పట్టదు. సో అందుకని నేను ఫస్ట్ రబ్బర్ బ్యాండ్కి తీసి మిగిలిన క్లాత్లో కుడతాను. ఆ తీసిన క్లాత్లో కూడా బాగానే మిగులుతుంది. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా కుట్టచ్చు. ఇంతకుముందు కుట్టేదాన్ని, ఇంకా ఇప్పుడైతే మొత్తం ఎక్కువ హెయిర్ బ్యాండ్సే చేస్తున్నాను. ఎందుకంటే ముగ్గురం అమ్మాయిలం కదా ఇంట్లో. సో పెద్ద పాప ఆమె కూడా వేసుకుంటుంది, అందుకే ఇంకా రెగ్యులర్గా ఇవే ఎక్కువ కుడుతూ ఉంటాను. ఇంకా కొన్ని మంచివి బీరువాలో పెట్టేసిన. ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసేవి. ఇప్పుడు కుట్టిన స్కై బ్లూ కూడా బీరువాలో పెట్టేస్తే, అది కొత్త శారీది, ఇంకా కట్టుకోలేదు. ఆ శారీ మ్యాచింగ్ అనమాట. ఇంకా ఇక్కడైతే లెహంగా కలెక్షన్ మగువా స్టోర్స్లో ఒకసారి వెళ్ళి చూడండి. ఈ కలెక్షన్ ఎవరికైనా కావాలంటే. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా, అన్ని క్లియరెన్స్ సేల్లో పెట్టేసిన. ఒకసారి కావాలంటే చెక్ చేయండి నా ఛానల్ని. ఓకే అండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.